ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో తెలియజేయబోయే సందేశం ఏమిటంటే, నీకోసమే ఈరోజు ఒక మంచి తీయని కబురుతో నీ సాయి నీ ముందుకు వచ్చాడు. ఓ చక్కని సందేశాన్ని మనకు తెలియజేయడం కోసం మన ముందుకు వచ్చారండి. మీరు తప్పకుండా ఈ సందేశాన్ని విని మీ మనసును మీ ఆధీనంలో ఉంచుకొని నీవు చేసే పనిపై నీ దృష్టిని చూపుతావని ఈ సాయి నీ నుండి ఆశిస్తున్నాడండి. ఇక ఆ సందేశం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మరికొందరికి సందేశంని అందజేస్తుందండి. ప్లీజ్ లైక్ మై వీడియో. నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను ఉన్నాను అని మర్చిపోతున్నావా? అయినా నీకు నాకు మధ్య చిరు కోపాలు సహజమే, కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి నీకు ఎందుకు అంత చింత? నీ కోరికలు నీ సమస్యలు తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదా. అసలు అలగడంలో నీకు నీవే సాటి. నీకు అవసరమైతే చాలు ఓ చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేవ తీరుతూ ఎన్నో కబుర్లు చెబుతావు. నాకు ఈరోజు అలా గడిచింది ఇలా గడిచింది అనేసి ఎన్నెన్నో కబుర్లు చెబుతావు. కానీ నీకు కావలసిన సహాయం నా నుండి అందడం కొంచెం ఆలస్యమైతే చాలు. అసలు నాపై నీకు ఎందుకు అంత కోపం అని అట్టి సమయంలోనే అస్సలు ఈ సాయి ఊసు కూడా ఉండదు. సర్లే, ఇవి అన్నీ సరదాగా అంటున్నాను. చూడు తల్లి, లోకంలో ఏది శాశ్వతం కాదు, ఇది నీకు తెలియదా? అయితే నీ ఆలోచనలు మాత్రం చాలా లోతుగా ఉంటాయి. కాబట్టి లేని వాటికి పరుగులు తీయకుండా దేవుడు ఇచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఎలా సంతోషంగా జీవించాలో నేర్చుకో. అప్పుడు ఎంత గొప్పవారు వచ్చినా నీ సంతోషానికి ఎవ్వరూ కూడా అడ్డుపడలేరు. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చిన ఒక వరం. అలాగే నీ జీవితం కూడా ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమతి కాదా? మరి దానిని జాగ్రత్తగా నడుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు కానరాని ఆనందాల కోసం మనశ్శాంతిని కోల్పోతున్నావు? నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతాడో తెలుసా? నీవు కోరుకున్నటువంటి కోరికను వెంటనే, అంటే కొన్ని క్షణాలలోనే నిన్ను బయటపడేవేస్తే అప్పుడు మాత్రమే నీ సాయి నీకు మేలు చేసినట్లుగా అనిపించి అప్పుడు నీవు ఇంకా ఎక్కడ నన్ను ఆరాధిస్తూ ఉంటావు. నీకు ఎదురైన కష్టం కొంచెం ఎక్కువ బాధను కలిగిస్తే చాలు, ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకు ఎందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా అనేసి వెంటనే అడుగుతావుగా. సంతోషం, ఆనందం, అలాగే దుఃఖం, ఇవి అన్నీ కూడా ఎవ్వరికీ ఎప్పటికీ శాశ్వతం కాదు బిడ్డ. ఈ నిమిషంలో సంతోషంగా ఉన్నవారు మరో నిమిషంలో దుఃఖించవచ్చు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందించవచ్చు. ఇది అంతా కూడా వారి యొక్క కర్మానుసారం జరుగుతుంది. కర్మను తప్పించుకోవడం ఎవ్వరి తరం కాదు తల్లి. కాబట్టి ఇంకా నీవు దేని గురించి ఎక్కువగా ఆలోచించనవసరము లేదు. నీవు కర్మను అనుభవిస్తున్నప్పుడు కూడా భగవంతుడు సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ సమయంలో నీకు ఎవ్వరి తోడు ఉండకపోయినా నీకు కనిపించని ఒక శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా అంటిపెట్టుకొని ఉంటుంది. అదే భగవంతుని యొక్క శక్తి. నీ మనసులో ఉన్నటువంటి బాధలు అన్నీ నాకు తెలుసు. నీవు కుమిలిపోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు. అంతగా ఆలోచించి ప్రయత్నాలు వద్దు. లోకంలో కనీసం అసలు పూట గడవని అభాగ్యులు ఎందరున్నారో నీకు తెలుసా? అసలు వారందరినీ ఒక్కసారి నీ ఆలోచన శక్తితో ఊహించుకో. ఒకసారి వారి అందరిలోనూ నేను లేను కదా అని నీవు ఎంతగానో సంతోషించాలి. అదే ధైర్యాన్ని తెచ్చుకో. అలాంటి జీవితంలో నీవు లేవు కదా అని సంతోషించు. వారు అనుభవించే కష్టం కన్నా నీది అసలు కష్టమే కాదు అని తెలుసుకో. మిగిలినవి ఆ తర్వాత ఆలోచించు. వారి కష్టం ముందు నీ సమస్యలు ఎంతో చిన్నదిగా అనేది నీకే అర్థమవుతుంది. అంతేకాని లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి వాటిని, విలువైన జీవితాన్ని, ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు తల్లి. ప్రతిరోజు నీవు నాకు ఎన్నో చెబుతూ ఉంటావు. అలాగే నీ సమస్యలను, నీ కోరికలను ప్రతి నిమిషం నాతో పంచుకోవనవసరమైతే లేదు. ఒక్కసారి చెబితే చాలు, ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి. బాబా నాకు సమస్యే, నా కోరిక అనేసి
ఒక్కసారి చెబుతావు కదా, అది చాలు. ఇక ఆ సమస్య గురించి మర్చిపో. నీ పని ముందు నీవు శ్రద్ధ వహించు. అది ఎప్పుడు నీకు ఇవ్వాలి అనేది బాగా తెలుసు నాకు కాదా. అప్పుడు ఆ సమయంలో రాగానే తప్పకుండా నీవు నన్ను అడగకపోయినా ఆ క్షణంలోనే నీకు అందేలా చేస్తాను. దేనికైనా కానీ ఇక కాలమే కదా సమాధానం చెప్తుంది. అయినా నీకు అంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చాను. అయినా నీవు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. అప్పుడు నీకే అర్థమవుతుంది. అంతా కూడా ఒక్కసారి ఆలోచిస్తే. ఆరోగ్యాన్ని ఇచ్చాను, తిండికి బట్టకి లోటుకి ఎటువంటి లేకుండా లోటు అనేది చేస్తున్నాను. ఇవి చాలవా? ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నీవు చేసే ప్రయత్నం మీదే ఆధారపడేలా ఉంటుంది కదా. అందుకు కేవలం నేను నీకు ముందు ఉండి మాత్రమే నడిపిస్తాను. అంతవరకే నా బాధ్యత. తద్వారా చేయవలసిన కష్టమంతా నీదే. అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చే ఆనందం ఏమిటో తెలుస్తుంది. కాబట్టి ఎక్కువగా దేనికి తొందరపడవద్దు. పనిలో ఆలస్యం అవుతుంది అని నిరాశ చెందవద్దు. ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది. కొంచెం ఆలస్యమైనా నీ గమ్యాన్ని అయితే నీవు ఖచ్చితంగా చేరుకుంటావు. ప్రతి విషయంలోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదు తల్లి. నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నీవు ఇలా దుఃఖంతో మనసు నిండా బాధతో సతమతం అవుతూ ఎవ్వరికీ చెప్పుకోలేక తెలియని దీన స్థితిలో ఉంటున్నావు. కాబట్టి నీ గురించి నాకు అంతా తెలుసు. చిన్న చిన్న సమస్యలకే నువ్వు ఇలా కుంగిపోతూ ఉంటే ఎలా చెప్పు? ఏ సమస్య వచ్చినా సరే నీ జీవితంలో ఏదో ఒక గుణపాఠం అయితే నీకు నేర్పించి అయితే వెళ్తుంది. అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నిజాలను, నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాన్ని అది బయటకు చేసేయే తప్ప ఏదీ కూడా నీతో శాశ్వతంగా నిలిచి ఉండదు. అది వచ్చేటప్పుడు నీలో ఏదో ఒక శక్తి దాగి ఉందని, అలాగే ఏదో ఒక పట్టుదల, ఏదైనా చెయ్యగలను అనే ధైర్యం ఇచ్చినటువంటి నీకు నేర్పిస్తుంది. అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటటువంటి ధైర్యం నీకు చేకూరుతుంది. నీకు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చేటటువంటి కష్టాలు అయితే రావు. ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే నీ తండ్రి అయిన నేను చూస్తూ ఉంటానా? ఇది ఒక్కటి బాగా గుర్తు ఉంచుకో. నీ సంతోషమే భగవంతుడు తన యొక్క సంతోషంగా భావిస్తాడు. నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నీవు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్లుగానే భావిస్తాడు కదా. నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి ఆ భగవంతునికి నీవు కృతజ్ఞతలు చెప్పుకో. ఇంతలో కూడా నీవు ఆరోపణలు చేయవలసిన సమయాలు కూడా వస్తాయి. ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడు. ఇతరుల మనసు జయించు. ఒంటరి అని ఎప్పుడూ కూడా అనుకోకాదు. నీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు. అడుగడుగునా నీ సాయి లీలలు నీకు అనుభూతిని ఇస్తూనే ఉంటాయి. నీ సాయి నీతోనే ఉన్నాడు అని నమ్ముకో. అలాగే ముందుకు సాగు. నేను నీకు ధైర్యాన్ని ఇస్తాను. సమస్తం నుండి బయటపడేటటువంటి తెలివితేటలను ఇస్తాను. నిన్ను కనిపెట్టుకుని ఉండేటటువంటి నీ సాయిని నేను. నీవు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవాకు బిడ్డ. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం అని అంటారు కదా. ఈ జనన మరణాల మధ్య ఉన్నదే జీవితం. అది అంత తేలికైనది కాదు. ఈ జీవన ప్రయాణంలో అనుక్షణం కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. ముళ్ళు రాళ్ళు ఎదురవుతూనే ఉంటాయి. కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోలేరు. అంతటి ఆపద సమయాల్లోనైనా సరే నా భక్తులు నన్ను మాత్రం స్మరించుకుంటూనే ఉంటారు. నమ్మిన వారి పట్ల అండగా నేను ఎప్పుడూ కూడా నిల్చొని ఉంటాను. కొండంత ధైర్యాన్ని ఇస్తాను. కష్టాల నుండి గట్టెక్కిస్తాను. కాబట్టి నిశ్చింతగా ఉండు. నేను ఉన్నాను కదా. నీ పరిస్థితులన్నీ కూడా చక్కబెడతాను బిడ్డ. నీకు చక్కని జీవితాన్ని, నీవు ఎదురు చూసేటటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు వస్తుంది. చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు. నీ తల్లిదండ్రులను నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రతి పనిని అమ్మకు చెప్పి చెయ్యి. అమ్మ ఆశీర్వాదం ఉంటే తర్వాత ఏదైనా ఎంత పెద్ద సంకల్పమైనా తప్పకుండా సిద్ధిస్తుంది. సమయం గడిచిపోతున్న కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కదూ. కాబట్టి నువ్వేమీ భయపడనంత అవసరమైతే లేదు. సమయానికి అన్నీ అందుతాయి. నీ సాయిని చెబుతున్నాను, ప్రశాంతంగా ఉండు. ఒక తీయని కబురు అంటే నీవు ఎదురు చూసేటటువంటి ఆ ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది.
కాబట్టి సంతోషంగా నీ కుటుంబంతో గడిపేటటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయే సమయం రాబోతుంది. కాబట్టి ఇకపైన ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ సాయి నామస్మరణతో ఎప్పుడూ కూడా చేస్తూ ఉండు. నీకు ఎప్పుడూ కూడా ఆ మంచి రోజులు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉండు. సో ఇది అండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లే అయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొందరి బాబాగారి భక్తులకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.